హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పరి ట్రెండ్స్ అండ్ టాక్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. బై ద వే, ఇదే ఫస్ట్ టైం నన్ను ఎవరైనా చూస్తున్నట్టయితే నా పేరు పరిణిత. నా ఛానల్లో షాపింగ్ వీడియోస్ ఉంటాయి, అంటే స్ట్రీట్ షాపింగ్ వీడియోస్, శారీ డ్రేపింగ్ టిప్స్, శారీ డ్రేపింగ్, గెట్ రెడీ విత్ మిస్, ఇలా ఫ్యాషన్ రిలేటెడ్ కాంటెంట్ అంతా ఉంటుంది. వెళ్ళి చెక్అవుట్ చేయండి, నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు వీడియోలోని నా వెడ్డింగ్ అవుట్ఫిట్స్ అండ్ శారీస్ కలెక్షన్ అయితే చూపించబోతున్నాను. నేను నా వెడ్డింగ్ శారీస్ పోస్ట్ చేయడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ప్రతి వీడియో కింద ఆల్మోస్ట్ చాలా మంది అక్క ఈ శారీ ఎక్కడ తీసుకున్నారు, ఈ అవుట్ఫిట్ ఎక్కడ తీసుకున్నారు, ఎంతకు తీసుకున్నారు అని ఇలా చాలా సార్లు అడిగారు. నేను కూడా చాలా సార్లు లేదు వీటన్నిటి కోసం డీటెయిల్గా నేను ఒక వీడియో చేస్తాను, పోస్ట్ చేస్తానని చెప్తూనే వచ్చాను. బట్ కొంచెం లేట్ అయిపోయింది, ఇప్పటివరకు నాకు టైం సెట్ అవ్వలేదు. సో ఫైనల్లీ ఈరోజు అయితే చేయబోతున్నాను ఆ వీడియో. ఇది నా వెడ్డింగ్ సిరీస్ చాలా అంటే లైక్ చాలా ఆల్మోస్ట్ ఒక 10 days జరిగిన ఈవెంట్స్ అనమాట. సో ఈ ఈవెంట్స్ అన్నిటిలో కట్టుకున్న శారీస్ ఒకే వీడియోలో చూపించాలంటే చాలా కష్టం. సో మీకు డీటెయిల్స్తో సహా చెప్పాలి కాబట్టి నేను ఇది 2 partsలో చేస్తున్నాను. సో ఈ పార్ట్లో కొన్ని అవుట్ఫిట్స్ అండ్ శారీస్ చూపిస్తాను, అలాగే నెక్స్ట్ పార్ట్లో కొన్ని అవుట్ఫిట్స్ అండ్ శారీస్ చూపిస్తాను. బట్ బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో గివ్ అవే రూల్స్ అయితే చెప్పేస్తున్నాను. మన సబ్స్క్రైబర్స్కి 1 lakh రీచ్ అవ్వగానే, అంటే 100K సబ్స్క్రైబర్స్ అవ్వగానే నేను గివ్ అవే ఇస్తాను అని చెప్పి లాస్ట్ వీడియోస్లో చెప్పాను. మీరు కూడా చాలామంది 100K రీచ్ అవ్వగానే అక్క గివ్ అవే అన్నారు కదా, ఏమైంది, ఇస్తున్నారా, ఏం చేస్తున్నారా అని చాలామంది అడిగారు. బట్ నాకు అప్పుడు కుదరలేదు. ఇప్పుడైతే మన ఛానల్ ఆల్మోస్ట్ 125K ఫ్యామిలీ అయింది కదా. సో ఇప్పుడు నేను ఫస్ట్ గివ్ అవే ఇవ్వబోతున్నాను. యాక్చువల్లీ 2 గివ్ అవేస్ అయితే ఇస్తాను, ఈ వీడియోలో ఒకటి, నెక్స్ట్ వీడియోలో ఒకటి. ర్యాండమ్గానే సెలెక్ట్ చేసి ఇస్తాను. బట్ లైక్ నాకు ర్యాండమ్గా ఇంతమందిలో సెలెక్ట్ చేయాలంటే కష్టం కాబట్టి నార్మల్గా ఒక చిన్న సెట్ ఆఫ్ రూల్స్ అనమాట. ఆబ్వియస్గా మన సబ్స్క్రైబర్స్కే ఇస్తాను. మన సబ్స్క్రైబర్స్లోనే లక్కీగా ర్యాండమ్గా ఇద్దరిని సెలెక్ట్ చేసి ఈ వీడియోలో ఒకరిని, నెక్స్ట్ వీడియోలో ఒకరిని అలా సెలెక్ట్ చేసి ఇస్తాను. అయితే ఈ వీడియోలోనే కాదు, 2 వీడియోస్లో ఇదే ప్యాటర్న్ ఫాలో అవుతాను. అదేంటంటే వీడియో ఎండ్ చేయకుండా, అంటే స్కిప్ చేయకుండా, వీడియో స్టార్ట్ నుంచి ఎండ్ వరకు కంటిన్యూస్గా స్కిప్ చేయకుండా చూడండి. నేను వీడియో మధ్యలో ఎక్కడైనా డిస్ప్లే మీద, అంటే స్క్రీన్ మీద ఒక నంబర్ డిస్ప్లే చేస్తాను. ఆ నంబర్ నేను మేబీ ఒక 2-3 seconds మాత్రమే డిస్ప్లే చేస్తాను అనమాట. ఆ నంబర్ ఏంటి అండ్ ఏ టైమింగ్లో, అంటే వీడియోలో ఏ టైమింగ్లో ఎగ్జాక్ట్గా నేను ఆ నెంబర్ డిస్ప్లే చేశాను అని చెప్పి నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వీడియో చూసి. సో దట్ ఫస్ట్, అంటే వీడియో స్టార్టింగ్లోనే చూసి ఎవరైతే స్టార్టింగ్లోనే కమెంట్ చేస్తారో వాళ్ళలో కరెక్ట్గా చెప్పిన వాళ్ళని ఒకరిని ర్యాండమ్గా సెలెక్ట్ చేసి గివ్ అవే ఇస్తాను. ఇదే ప్యాటర్న్ నెక్స్ట్ వీడియో కూడా ఫాలో అవుతాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో నా ఫస్ట్ అవుట్ఫిట్ వచ్చేసి నా ఎంగేజ్మెంట్ లెహెంగా అనమాట. ఇది నేను ఎంగేజ్మెంట్కి వేసుకున్న లెహెంగా. దీనికోసం పోస్ట్ చేసినప్పుడు చాలామంది అడిగారు, అక్క ఎక్కడ తీసుకున్నారు, ఎంతకు తీసుకున్నారు, డీటెయిల్స్ చెప్పండి, లెహెంగా చాలా బాగుంది అని చెప్పి. సో అప్పుడు నాకు కుదరలేదని చెప్పాను కదా. సో ఇదైతే నేను ట్రెండీ టీన్స్ అనే బొటిక్లో తీసుకున్నాను. ఆల్మోస్ట్ అరౌండ్ 4,000కి తీసుకున్నాను అనమాట. అండ్ ఇది ఫిట్టింగ్ కూడా వాళ్ళ దగ్గరే చేయించేసాను, అంటే వాళ్ళు ఫిట్టింగ్ కూడా చేస్తారు. నాకైతే కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ అయింది, ఎందుకంటే నేను హ్యాండ్స్ అవి సెపరేట్గా స్టిచ్ చేయించుకున్నాను. దీని బ్లౌజ్ వచ్చేసి నాకు కొంచెం లూజ్ అయిందనమాట, అంటే చిన్న ఫిట్టింగ్ ఇష్యూ ఉండే. సో అప్పుడు ఆ టైంలోని నేను అంటే బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా వాళ్ళ దగ్గరే చేయించుకున్నప్పుడు దీంతో పాటు వచ్చిన దుప్పటానే, అంటే ఈ డ్రెస్ మీదకి వచ్చిన చున్నీనే హ్యాండ్స్ కింద ఫిట్ చేయించాను అనమాట. దీనికి హ్యాండ్స్ లేకుండే, అంటే ఇది స్లీవ్లెస్ అనమాట. నేను స్లీవ్లెస్ వేసుకోను కాబట్టి వాళ్ళు ఇచ్చిన దుప్పటానే దీనికి హ్యాండ్స్ కింద స్టిచ్ చేయించేసుకున్నాను. సో దీని మీదకి సెపరేట్గా దుప్పటా తీసుకున్నాను అనమాట. నేను దీనిలాగే నెట్ దుప్పటా చూసాను కానీ నాకు ఎక్కడ మంచిగా సెట్ అవ్వలేదు, అంటే దీని మీదకి డ్రెస్ మీదకి సూట్ అవుతున్నట్టు అనిపించలేదు. కాంట్రాస్ట్ ఏమైనా ట్రై చేద్దాం అనుకుంటే కాంట్రాస్ట్లో కూడా మంచి కలర్ సెట్ అవ్వలేదు. సో దుప్పటా నేను సెపరేట్గా తీసుకున్నాను అనమాట టీఎన్ఆర్ మ్యాచింగ్ సెంటర్లో. ఇది అరౌండ్ నాకు 1100 పడింది అప్పుడు. అంటే కాంట్రాస్ట్ కలర్ తీసుకుంటే మ్యాచ్ అవుతుందేమో అని చాలా ట్రై చేశాను, కానీ కాంట్రాస్ట్ కలర్లో నాకు ఏవి పర్ఫెక్ట్గా దాని మీద సెట్ అయినట్టు అనిపించలేదు. సో అందుకనే సేమ్ కలర్లో తీసుకున్నాను. మీరు కావాలంటే నేను పక్కన లైక్ రెడీ అయిన తర్వాత ఎలా ఉంది అని చెప్పి పిక్ పోస్ట్ చేస్తున్నాను. ఆ పిక్ చూడండి, మీకు ఐడియా వస్తుంది డ్రెస్ మొత్తం ఎలా ఉంది అని చెప్పి. సో డ్రెస్ వచ్చేసి 4,000 అండ్ దుప్పటా ఒక 1100, అరౌండ్ నాకు 5,100, 5,200 స్టిచ్చింగ్ ఛార్జెస్తో కలిపి అలా అయింది. నాకు అంటే లైక్ ఎంగేజ్మెంట్కి తగ్గట్టుగా నాకైతే చాలా బాగా సెట్ అయ్యింది లుక్, అది నాకు బాగా నచ్చింది. ఎంగేజ్మెంట్ రోజు రెడీ అయిన తర్వాత ఓకే, నేను కంప్లీట్గా సాటిస్ఫై అయ్యాను అనమాట, బాగానే ఉంది అని అనిపించింది డ్రెస్ అనమాట. మీరు చాలామంది లైట్ కలర్ ఎందుకు చూస్ చేసుకున్నారు అని అడిగారు, కానీ నాకెందుకు ఆ మూమెంట్లో వేసుకున్న తర్వాత బాగా అనిపించి తీసేసుకున్నాను. అండ్ ఎంగేజ్మెంట్ రోజు కూడా నాకు బాగా సెట్ అయింది, చాలా కాంప్లిమెంట్స్ కూడా వచ్చాయి, డ్రెస్ చాలా బాగుంది.
సో నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది నా ఎంగేజ్మెంట్ శారీ అనమాట. అంటే అత్తమ్మ వాళ్ళు నాకు పెట్టిన శారీ, ఎంగేజ్మెంట్లో కట్టుకుంటాం కదా ఆ చీర లెహెంగా చేంజ్ చేసుకున్న తర్వాత నేను వేసుకున్నది అనమాట. బేసిక్గా అత్తమ్మ వాళ్ళు నాకు పెట్టిన ఫస్ట్ శారీ, వాళ్ళతో నేను కలిసి చేసిన ఫస్ట్ షాపింగ్ కూడా. ఈ శారీ షాప్ చేయడానికి వెళ్ళిందే మేము ఫస్ట్ అనమాట, కలిసి బయట షాపింగ్కి వెళ్ళడం. సో అప్పుడు తీసుకున్న శారీ ఇది, అండ్ ఎంగేజ్మెంట్లో వేసుకున్నాను. మీరు అందరూ ఆ ఎంగేజ్మెంట్ వీడియోస్లో చూసే ఉంటారు. చాలామంది చాలా హెవీ శారీ తీసుకున్నావక్క అని, చాలామంది ఓల్డ్ శారీ కదక్క అని, చాలామంది అంత కుందన్స్ ఉన్నది తీసుకున్నావు ఏంటి ఇలా రకరకాల కామెంట్స్ చేశారు. ఎనీవే చాలామంది ఎక్కడ తీసుకున్నావు అక్క అని కూడా అడిగారు కదా. సో ఇది నేనైతే సౌత్ ఇండియాలో తీసుకున్నాను. ఇది కూడా అంతే, ఆల్మోస్ట్ నాకు 4000 పడింది, అంటే 3900 చిల్లర ఎంతో పడింది. ఆఫర్లో తీసుకున్నాను నేను, అందుకనే 4000కి వచ్చింది. ఇది ఓన్లీ పింక్ కాదు, పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ అనమాట. ఓన్లీ పళ్ళుకి మాత్రమే ఇలా పింక్ కాంబినేషన్ వచ్చింది. పళ్ళు అండ్ బ్లౌజ్లో చిన్న పార్ట్లో పింక్ ఇచ్చాడు. ఇంకా శారీ అంతా కూడా ఇలా ఆరెంజ్ అనమాట. అండ్ శారీ మొత్తం ఇలా గోల్డ్ కుందన్స్ అయితే వచ్చాయి నాకు. సో నేను పక్కన ఇమేజ్ మెన్షన్ చేస్తున్నాను, ఐ మీన్ ఫోటో ఒకటి యాడ్ చేస్తున్నాను చూడండి, నేను కట్టుకున్నప్పుడు అది ఎలా ఉంది అని చెప్పి మీకు తెలుస్తుంది. దీని మీద బ్లౌజ్ వచ్చేసి వర్క్ మొత్తం, అంటే లైక్ బ్లౌజ్కి వర్క్ మొత్తం ముందే ఇచ్చేసాను అనమాట. సో నేను స్పెసిఫిక్గా మళ్ళీ ఏం వర్క్ ఎంబ్రాయిడరీ ఏం చేయించలేదు. శారీ మీదకి, అంటే శారీ కొనుక్కున్నప్పుడు బ్లౌజ్ మీదకి ఆల్మోస్ట్ చాలా వర్క్ ఉంది. సో అదే నేను స్టిచ్ చేయించేసుకున్నాను అనమాట. కాకపోతే అంటే నేను మోడల్స్ ఏం పెట్టించుకోవడానికి అవ్వలేదు, ఎందుకంటే ముందే మొత్తం నీట్గా ఒక వర్క్ ఉంది దాని మీద. సో దానికి తగ్గట్టుగా నేను స్టిచ్చింగ్ చేయించుకున్నాను. బట్ కట్టుకున్న తర్వాత నాకు చాలా నచ్చింది. మీలో చాలామంది అన్నారు కొంచెం ఓల్డ్ మోడల్ అని, కానీ నాకు మాత్రం ఎందుకనో బాగా నచ్చి తీసుకున్నాను. అలాగే కొనుక్కున్నప్పుడు చూసినప్పుడు కంటే కూడా కట్టుకున్న తర్వాత మాత్రం చాలా బాగా సెట్ అయినట్టు అనిపించింది నాకు. సో ఇది అనమాట ఈ ఎంగేజ్మెంట్. 2 అవుట్ఫిట్స్ కూడా మీరు చాలామంది అడిగారు కాబట్టి నేను పోస్ట్ చేస్తున్నాను రెండిటి డీటెయిల్స్. సో ఇది బ్లౌజ్ అనమాట. నేను ఇందాక చెప్పినట్టు చూడండి మొత్తం వర్క్ వచ్చింది. నాకు శారీ బాగా నచ్చింది, కానీ బ్లౌజ్ మీద వర్క్కి కొంచెం ఆడ్గా అనిపించింది, అంటే మరీ ఎక్కువ కుందన్స్ చిప్ వర్క్ వచ్చేసినట్టు అనిపించింది. బట్ వేసుకున్న తర్వాత ఏమంత అనిపించలేదు, ఎందుకంటే బ్యాక్ సైడ్ డిజైన్ నాకు అంత నా హెయిర్ లాంగ్ అవ్వడం వల్ల నాకు అసలు అంతగా ఏం కనిపించలేదు, అంత ఆడ్గా కూడా ఏం అనిపించలేదు. రెడీ అయిన తర్వాత అయితే బాగానే ఉంది. నేను చిన్న బుట్టలాగా పెట్టించుకొని స్టిచ్ చేయించుకున్నాను. ఇది ఒక్కటే చేయడానికి అయ్యింది, మిగిలిందంతా ఆల్మోస్ట్ వాడిచ్చిన డిజైన్ మీదే స్టిచ్ చేయించుకున్నాను. ఓన్లీ జస్ట్ హ్యాండ్ దగ్గర మాత్రం చిన్న బుట్ట వేయించుకున్నాను. సో మీరు చాలామంది అడిగినట్టు ఇది దీని డీటెయిల్స్. ఇంకా మీకు క్లియర్గా కావాలి అని అనుకుంటే ఇది నేను వైజాగ్లో జగదంబలో అనమాట, సౌత్ ఇండియాలో తీసుకున్నాను. కట్టుకున్న తర్వాత మాత్రం లుక్ చాలా బాగుంది. కావాలంటే పిక్ చూడండి, మీకు అర్థమవుతుంది. అసలు ఓల్డ్ లుక్ నాకైతే పర్సనలీ అలా ఏం అనిపించలేదు. మోస్ట్ మెమరబుల్ శారీ కాబట్టి అఫ్కోర్స్ చాలా బాగా నచ్చుతుంది, చాలా బాగా నచ్చింది కూడా. సో నెక్స్ట్ శారీ వచ్చేసి ఈ ఎల్లో శారీ అనమాట. ఇది నన్ను పెళ్లికూతురు చేసిన ఫస్ట్ డే కట్టుకున్న శారీ. అంటే నన్ను 7 days ముందే పెళ్లికూతురు చేశారు కదా, ఆ ఈవెంట్స్లో ఫస్ట్ డే ఫస్ట్ ఈవెంట్ ఫస్ట్ టైం నన్ను పెళ్లికూతురు చేసుకున్నప్పుడు కట్టుకున్న శారీ. ఆబ్వియస్గా ఫస్ట్ టైం పెళ్లికూతురు చేసుకున్నప్పుడు కట్టుకున్న చీర కాబట్టి చాలా స్పెషల్గా అనిపిస్తుంది. చీర చూసినప్పుడల్లా ఆ మూమెంట్ బాగా గుర్తొస్తుంది. మిక్స్డ్ ఎమోషన్స్ ఉండే మూమెంట్ కాబట్టి చాలా బాగా ఈ శారీ చూసినప్పుడల్లా ఆ మూమెంట్ నాకు గుర్తొస్తుంది అనమాట. ఇది నేను కంకటాలలో తీసుకున్నాను. యాక్చువల్గా అయితే ఆఫర్ సేల్లో తీసుకున్నాను. ఇది కంకటాలలో ఇయర్లీ ఆఫర్స్ పెడుతూ ఉంటారు కదా, అలా ఆఫర్ సేల్లో తీసుకున్నాను అనమాట. 40% డిస్కౌంట్లోనే ఎంతో నాకు 2300కి అయితే వచ్చింది ఈ శారీ. 40% 60% సరిగ్గా గుర్తులేదు, కానీ 2300కి తీసుకున్నాను. యాక్చువల్గా చాలా శారీస్, అంటే చాలా కాదు కొన్ని శారీస్ పెళ్లి టైంలో నేను తీసుకున్న చీరలు కాదు, పెళ్లికి ముందు ఇలా అనుకోకుండా షాప్ చేసుకున్నది, అనుకోకుండా మ్యాచ్ సెట్ అయ్యి పెళ్లి సెట్ అవడంతో ఆ టైంలో నాకు బాగా యూజ్ అయ్యాయి అనమాట. సో అలాంటి శారీస్లో ఇది కూడా ఒకటి. దీని మీదకి నాకు రన్నింగ్ బ్లౌజే వచ్చింది. నేను దాన్ని ఆల్మోస్ట్ బోట్ నెక్ మోడల్ అయితే స్టిచ్ చేయించుకున్నాను. బ్లౌజ్ కొంచెం బాగా ప్లెయిన్గా ఉంది అని చెప్పి హ్యాండ్స్కి కుందన్స్ అవి నేనే వేసుకున్నాను అనమాట. అంటే ఇంకా ఎల్లుండు ఒక 1-2 డేస్లో నన్ను పెళ్లికూతుని చేస్తారనగా బ్లౌజెస్ అన్ని స్టిచ్చింగ్ నుంచి తెచ్చుకున్న తర్వాత నాకు ఎందుకో కొంచెం సింపుల్గా అనిపించింది, బాగా రన్నింగ్ బ్లౌజ్ కదా అని చెప్పి కూర్చొని అప్పటికప్పుడు ఈ కుందన్స్ వేసుకున్నాను. టైం అంతే ఉండింది, సో అంతే వర్క్ చేసుకున్నాను అనమాట. బట్ కట్టుకున్నప్పుడు మాత్రం దీనివల్ల కొంచెం చేంజ్ అయితే ఉంది, కొంచెం లుక్ అయితే నాకు మారినట్టు అనిపించింది అనమాట. మీరు పక్కన పిక్లో చూడొచ్చు ఇది కట్టుకున్నప్పుడు ఎలా ఉంది అని చెప్పి. ఈ శారీతో వీడియో పోస్ట్ చేసినప్పుడు నన్ను చాలామంది అన్నారనమాట, లైక్ బాగా కలర్గా అనిపిస్తుంది అక్క, శారీ బాగా సెట్ అయింది అని చెప్పి. సో ఇది శారీ డీటెయిల్స్. ఇది కూడా అంతే, నేను వైజాగ్లో జగదాంబలోని
కంకటాలలో తీసుకున్నాను, ఆఫర్లో తీసుకున్నాను. సేమ్ పీసెస్ మీకు దొరకకపోవచ్చు, కానీ మీరు వాటి డీటెయిల్స్ కరెక్ట్గా మాకు కావాలక్క చెప్పండి అని అడిగారు కాబట్టి చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ శారీ చూసేద్దాం. ఈ శారీ రాయల్ బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ శారీ అనమాట. ఇది వచ్చేసి నాకు అత్తే పెట్టారు పెళ్ళికూతురు చేసినప్పుడు. సెకండ్ డే పెళ్ళికూతురిని చేసుకున్నప్పుడు అంటే సెకండ్ డే 2 ఈవెంట్స్ అయ్యాయి అనమాట. అందులో సెకండ్ ఈవెంట్కి ఈ శారీ కట్టుకున్నాను. ఇది కూడా అంతే. యాక్చువల్గా ఇది వైజాగ్లో తీసుకున్నది కాదు, హైదరాబాద్లో చెన్నై షాపింగ్ మాల్లో తీసుకున్న శారీ. అరౌండ్ 5,000 అలా పడింది కాస్ట్ అన్నట్టు నేను అత్తయ్య దగ్గర విన్నాను. నాకు ఎగ్జాక్ట్ ప్రైస్ తెలీదు. ఇక్కడ తీసుకున్నది కూడా కాదు. బట్ ఈ శారీ చాలా బాగుందని చాలా మంది కామెంట్స్ చేశారు, కాంప్లిమెంట్స్ ఇచ్చారు. అక్క ఈ శారీ మీకు చాలా బాగా సెట్ అయింది, ముందు పోస్ట్ చేసిన సిరీస్లో కంటే ఈ వీడియోలో ఈ శారీ మీకు చాలా బాగా కుదిరింది అని చెప్పి చాలా మంది కాంప్లిమెంట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది నాకు ఇందులో వచ్చిన బ్లౌజ్ పీస్ నాకు అంతగా నచ్చలేదు, అంటే రన్నింగ్ బ్లౌజ్ లాగా వచ్చేసింది అనమాట. సో అది నాకు నచ్చక నేను సెపరేట్ పీస్ తీసుకున్నాను దీనికోసమే. ఇది ఎటు కానీ కాంబినేషన్ అంటే లైక్ రాయల్ బ్లూ అనడానికి కాదు, పర్పుల్ వైలెట్ ఎటు కాకుండా ఒక మీడియం షేడ్ అనమాట. సో నాకు బ్లౌజ్ దొరకడానికి చాలా కష్టమైంది. ప్లెయిన్ రాయల్ బ్లూ తీసుకుంటేనేమో సెట్ అవ్వలేదు, పర్పుల్ షేడ్స్లో వైలెట్ షేడ్స్లో ఏది తీసుకున్నా కూడా షేడ్ కొంచెం మిస్ మ్యాచ్ అయ్యేదన్నమాట. చాలా వెతికాను, చాలా వెతికిన తర్వాత ఫైనలీ ఒక్క దగ్గర మాత్రం నాకు ఈ బ్లౌజ్ పీస్ సెట్ అయ్యింది. సో ఇది నేను బోట్ నెక్ అండ్ బుట్ట హ్యాండ్స్ అయితే స్టిచ్ చేయించుకున్నాను అనమాట. ఈ క్లాత్ తీసుకున్నప్పుడే అంటే బుట్ట హ్యాండ్స్కి ఎంత పడుతుంది అన్నట్టు ముందే మెజర్మెంట్స్తోని తీసుకున్నాను. సో నేను తీసుకున్న దానికి నాకు కరెక్ట్గా సరిపోయింది అనమాట. స్టిచ్చింగ్ కూడా బాగా కుదిరింది. వేసుకున్న తర్వాత చీర కట్టుకున్న తర్వాత మంచి లుక్ వచ్చింది. నేను పక్కన పిక్ యాడ్ చేస్తున్నాను చూడండి. ఆల్మోస్ట్ ఈ బ్లౌజ్ మాత్రం నాకు బ్లౌజ్ పీస్ ఎక్కువే పడింది, అంటే కొంచెం కాస్ట్లీ దాంట్లోనే తీసుకున్నాను. అండ్ స్టిచ్చింగ్తో కలిపి ఆల్మోస్ట్ నాకు శారీ అలా దగ్గర 7,000 అయిందనమాట. బట్ వర్త్ ఇట్. అంటే అత్తయ్య పెట్టిన చీర చాలా అంటే లైక్ ఇంపార్టెంట్ కాబట్టి, కట్టుకున్న తర్వాత బాగా లుక్ సెట్ అయింది కాబట్టి వర్త్ అని అనిపించింది. అంత తిరిగిందంతా కూడా నాకు వర్త్ అనిపించింది మొత్తం స్టిచ్చింగ్ అయిన తర్వాత. నెక్స్ట్ శారీ ఈ ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ అనమాట. ఇది నాకు పిన్ని వాళ్ళు పెళ్లి కూతురు చేసినప్పుడు పెట్టారు, పిన్ని పెద్దమ్మ వాళ్ళు పెళ్లి కూతురు చేసినప్పుడు. ఇది వచ్చేసి ఎస్ఆర్ షాపింగ్ మాల్లో తీసుకున్నాను. వాళ్ళు వీళ్ళు పెట్టినవి కూడా మీకు ఎలా అంత ఎగ్జాక్ట్గా తెలుసు అని అనుకుంటున్నారేమో. ఆల్మోస్ట్ అందరూ నాకు పెట్టాల్సిన చీరలు నన్ను తీసుకొని వెళ్ళే షాపింగ్ చేశారనమాట, ఎందుకని నాకు అంత ఎగ్జాక్ట్గా తెలుసు. ఇది కూడా అంతే, నేను ఆఫర్లోనే తీసుకున్నాను. ఎస్ఆర్ షాపింగ్ మాల్లో, జగదంబ ఎస్ఆర్ షాపింగ్ మాల్లోనే ఆల్మోస్ట్ అరౌండ్ 3,000 దగ్గరలో పడింది కాస్ట్. ఇది కూడా అంతే. బ్లౌజ్ నేను బోట్ నెక్ స్టిచ్ చేయించుకున్నాను చాలా సింపుల్గా, ఎందుకంటే బ్లౌజ్ నీట్గా కాంబినేషన్లో ఇచ్చాను నాకు. అంటే లైక్ శారీ అంతా ఈ ప్యారెట్ గ్రీన్ వస్తుంది, ఓన్లీ పళ్ళు మాత్రం ఈ పింక్ అనమాట. సో బ్లౌజ్ కూడా అంతే, నాకు ఈ పింక్ బార్డర్లోనే ఈ బార్డర్ని యూజ్ చేసే ఇచ్చాడు. సో నాకు బాగా లైక్ స్టిచ్ చేయించుకున్నప్పుడు బాగానే సెట్ అవుతుంది అనిపించింది. సో అదే స్టిచ్ చేయించుకున్నాను, బోట్ నెక్ స్టిచ్ చేయించుకున్నాను. కాకపోతే కట్టుకున్న తర్వాత బాగా సెట్ అయ్యింది. పెళ్ళి తర్వాత కూడా పెళ్లి చీరల్లో ఒకసారి ఎక్కువగా ఏదైనా యూజ్ చేశాను అంటే ఇదే. పెళ్ళి అయిన తర్వాత ఎక్కువ సార్లు ఈ శారీ కట్టుకున్నాను అనమాట. మిగిలినవన్నీ కొంచెం హెవీగా ఉండి లైక్ కొంచెం బరువుగా ఉండి అది క్యారీ చేయలేనేమో అని చెప్పి క్లైమేట్ వెదర్ అన్నీ చూసుకుని ఏది కట్టలేదు. కానీ ఇది మాత్రం క్లాత్ అది నీట్గా ఉంది అని చెప్పి ఇది ఎక్కువసార్లు యూజ్ చేశాను అనమాట. చాలా కంఫర్టబుల్ అండ్ క్లాత్ అది చాలా బాగుంటుంది. ఇప్పటి వరకు నేను మీకు చూపించినవన్నీ పట్టులోనే, కాకపోతే అవి డిఫరెంట్ పట్టు అనమాట. అది కరెక్ట్గా ఏ పట్టు అని చెప్పి నేను ఒకవేళ పేర్లు తప్పగా చెప్తానేమో అని చెప్పి మెన్షన్ చేయలేదు. ఇలా ఎల్బో హ్యాండ్స్ పెట్టించుకొని మంచిగా, అంటే బార్డర్ పెద్దగా వచ్చింది కాబట్టి ఆ బార్డర్ అంతా హ్యాండ్స్కి వచ్చేలాగా ఎల్బో హ్యాండ్స్ స్టిచ్ చేయించుకున్నాను. బోట్ నెక్ బ్యాక్ ఓపెన్ స్టిచ్ చేయించుకున్నాను అనమాట. వేసుకున్న తర్వాత కట్టుకున్న తర్వాత అయితే బాగా సెట్ అయ్యింది. ఈ శారీ వచ్చేసి నానమ్మ వాళ్ళు పెళ్లి కూతురు చేసినప్పుడు పెట్టిన శారీ అనమాట. ఇది కూడా అంతే, హైదరాబాద్లోనే తీశారు, చెన్నై షాపింగ్ మాల్లోనే. ఆల్మోస్ట్ 4,000 ఆ రేంజ్ అని చెప్పారు నాకు. దీని మీదకి యాక్చువల్గా అయితే కాంట్రాస్ట్గా ఇచ్చారనమాట. కాపర్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది, అంటే పళ్ళు మీద కొంచెం కాపర్ కలర్ వచ్చింది. సో బ్లౌజ్ కూడా ఆ కలర్లోనే ఇచ్చారు. కానీ నేను దీని మీద బ్లౌజ్ స్టిచ్ చేయించలేదు, ఎందుకంటే నాకు సేమ్ కాపర్ కలర్ బ్లౌజ్ వేరే శారీ మీద ఒక మంచి బ్లౌజ్ ఉంది, ఎంబ్రాయిడరీ వర్క్ అది చేయించుకొని స్టిచ్ చేయించాను అనమాట వేరే శారీ మీదకి. మళ్ళీ సేమ్ కలర్వి ఎందుకు అన్ని రిపీట్ చేయడం, ఇప్పటికే చాలా చీరలు అయ్యాయి, అంటే పెళ్లి టైంలో చాలా శారీ స్టిచ్ చేయించాను అనమాట. అన్నీ ఎందుకు ఒకేలాంటివి చేయించడం, ఒక 2-3 రిపీట్ చేయడం ఎందుకు అని చెప్పి ఆ బ్లౌజ్ని దీని మీదకి యూజ్ చేసి కట్టుకున్నాను. పక్కన పిక్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ బ్లౌజ్ నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, ఎందుకంటే అది ఏ శారీ మీదో మీకు పర్ఫెక్ట్గా చూపించాలి కాబట్టి ఆ
శారీ చూపించినప్పుడు ఆ బ్లౌజ్ కూడా చూపిస్తాను అనమాట. సేమ్ అదే బ్లౌజ్ నేను దీని మీదకి యూజ్ చేశాను. మీరు పిక్ చూస్తే నెక్స్ట్ వీడియోలో నేను బ్లౌజ్ చూపించినప్పుడు మీకు అర్థం అవుతుంది ఏంటి అని చెప్పి. సో ఇది హైదరాబాద్ది కాబట్టి పర్టికులర్ డీటెయిల్స్ నాకు తెలీదు. చెన్నై షాపింగ్ మాల్లో తీసుకున్నారు, 4000 ప్రైస్ రేంజ్ పడింది అన్నంత వరకు మాత్రం నాకు తెలుసు. సో ఈ పార్ట్లో వచ్చేసి నేను ఆల్మోస్ట్ 6 అంటే 5 శారీస్ అండ్ ఒక్క అవుట్ఫిట్ అంటే లెహంగా చూపించాను. వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది, సో కట్ చేశాను అనమాట. మిగిలిన శారీస్ కలెక్షన్ అంతా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేయడానికి, మిగిలినంతా కూడా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అంటే ఇంపార్టెంట్ ఈవెంట్స్వి, ఇంపార్టెంట్ పట్టు చీరలు మాత్రం నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో నాకు ఇవేవి రూల్స్ మర్చిపోకండి. ఆల్మోస్ట్ మీరు అందరూ వీడియో స్కిప్ చేయకుండా చూసారు, కమెంట్ చేసే ఉంటారని అనుకుంటున్నాను. ఇది వెడ్డింగ్ కలెక్షన్లోని ఫస్ట్ పార్ట్ అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే ఇప్పటి వరకు వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే కిందనే ఉన్న సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో దట్ నేను ఇలాంటి వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. చలో, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై, లవ్ యూ ఆల్, స్టే సేఫ్, టేక్ కేర్.